ఉద్యోగులకు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటిదాకా వేర్వేరుగా ఉన్న ఈపీఎఫ్ఓ లాగిన్లను ఒకే గొడుగు కిందకు తెస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మార్పులతో ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు తగ్గడమే కాకుండా పారదర్శకత, సంతృప్తి కూడా పెరుగుతుందని కేంద్ర మంత్రి మాండవీయ తెలిపారు. అయితే గతంలో ఈపీఎఫ్ఓ సర్వీసుల కోసం మెంబర్ పోర్టల్, పాస్బుక్ పోర్టల్ అని రెండు వేర్వేరు లాగిన్లు ఉపయోగించాల్సి వచ్చేవి. దీని కారణంగా కొంతమందికి పాస్వర్డ్ సమస్యలు తలెత్తేవి. కానీ ప్రస్తుతం ఈపీఎఫ్ఓ 3.0 రిఫార్మ్స్లో భాగంగా పాస్బుక్ లైట్ అనే కొత్త ఫీచర్ను లాంచ్ చేశారు. దీంతో ఖాతాదారులు మెంబర్ పోర్టల్లోనే కంట్రిబ్యూషన్స్, విత్డ్రా, ప్రస్తుత బ్యాలెన్స్ వంటి వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ పాస్బుక్ లైట్ ఫీచర్ స్టాండ్ లోన్ పాస్బుక్ పోర్టల్పై లోడ్ను తగ్గిస్తూ సర్వీస్ ఎఫిషియన్సీని పెంచుతుంది. మీకు డీటెయిల్డ్ పాస్బుక్ లేదా గ్రాఫికల్ డిస్ప్లే కావాలంటే పాత పాస్బుక్ పోర్టల్ను ఉపయోగించవచ్చు. అంటే సింపుల్ వివరాల కోసం పాస్బుక్ లైట్, డీటెయిల్డ్ రికార్డ్ కోసం పాస్బుక్ పోర్టల్ రెండు ఖాతాదారులకు అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త విధానంతో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారి పీఎఫ్ను బదిలీ చేసుకున్న తర్వాత సభ్యుడు తీసుకునే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ను ఇక నుంచి ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉద్యోగం మారిన సభ్యుడి పీఎఫ్ ఖాతాను ఆన్లైన్లో ఫారం 13 ద్వారా మారుస్తున్నారు. అది మారాక ఎనెక్సర్ కేనో పాత పీఎఫ్ కార్యాలయం జనరేట్ చేసి కొత్త కార్యాలయానికి పంపుతోంది. ఒకవేళ సభ్యుడు ఆ ధృవీకరణ పత్రం కావాలనుకుంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త నిబంధనతో ఆ అవసరం లేదు. ఎనెక్సర్ కేనో మెంబర్ పోర్టల్ నుంచి సభ్యుడే నేరుగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. మరోవైపు కొత్తగా తీసుకొస్తున్న సంస్కరణల వల్ల పీఎఫ్ బదిలీలు, సెటిల్మెంట్లు, అడ్వాన్స్లు, రీఫండ్లు అవసరమైన అనుమతుల ప్రక్రియ వేగవంతమవుతుందని కేంద్ర మంత్రి మాండవీయ తెలిపారు. ప్రస్తుతం ఈ అనుమతులను అత్యున్నత స్థాయి అధికారులైన ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ కానీ, ఆఫీస్ ఇన్ఛార్జ్ కానీ ఇచ్చేవారని గుర్తు చేశారు. ఇక నుంచి ఈ అధికారాలను సహాయ పీఎఫ్ కమిషనర్లు, సబార్డినేట్ స్థాయి అధికారులకు బదిలీ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. దీనివల్ల క్లెయిమ్ ప్రాసెసింగ్ టైం తగ్గడమే కాకుండా ఫీల్డ్ ఆఫీసులలో ఎక్కువ అకౌంటబిలిటీని తీసుకువస్తున్నట్లు తెలిపారు. దీంతో సభ్యులు ఇప్పుడు తమ సర్వీసులను వేగంగా, పారదర్శకంగా, సంతృప్తిగా పొందవచ్చని కేంద్ర మంత్రి వెల్లడించారు.